మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టగలనని ధీమా ఉందా? మీ రాజకీయ ప్రత్యర్థి ఈ రోజున మీసాల మేలేసి తొడలు కొట్టి మీకు సవాల్ విసురుతున్నాడు, మీకేమన్నా భయంగా ఉంది? మీరు చెప్పిన అవినీతి అంశంలో కూడా ఒకటి నేను చెప్పేది ఏంటంటే, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అత్యుత్తమ బాలుడిని. 5 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాలు స్టేట్ ఫస్ట్ అనో సెకండ్ అనో నేను బెస్ట్ ఎమ్మెల్యేనని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. ఇప్పుడు పార్టీ మారిన తర్వాత ఏంటంటే దాన్ని అదర్ సైడ్ చెప్తారు. మారే పరిస్థితి వచ్చింది. అది ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఆ స్నాప్ అయింది? చెప్పాను కదా, జనరేషన్ గ్యాప్లో ఏంటంటే నారా లోకేష్తో మేము ఇవ్వలేకపోయాం. ఆయన బ్యాచ్ వేరు, ఆయన కాంటాక్ట్స్ వేరు. నా మీద కొడాలి నాని గారి మీద మేము జూనియర్ ఎన్టీఆర్తో సన్నిహితంగా ఉంటామను, జూనియర్ ఎన్టీఆర్ ఏ రోజైనా రాజకీయాల్లోకి వస్తే మేమిద్దరం ఆయన పల్లకి మోస్తామనో ఆయన అనుకుంటామనో ఆయనకి ఏదో అభద్రతా భావం ఉంది. ఇది నిజం కాదని చెప్పినా కూడా ఆయన వినే పరిస్థితి లేదు. ఆయన బ్యాచ్ని, ఆయన ఏజ్ గ్రూప్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నట్టు ఆ క్రమంలో మమ్మల్ని తోసేశారు. ఇది బయటికి తెలియని విషయం ఏంటంటే, చాలామందికి 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రచారం చేసి చావంచుల వరకు వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, క్రోనలాజికల్ ఆర్డర్. ఎన్టీఆర్ ఎందుకు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యాడు? ఇమీడియట్గా ఎన్నిక ఓడిపోగానే అతను తోసేశారు జూనియర్ ఎన్టీఆర్ని. వివిధ పత్రికల్లో ఎన్టీఆర్ ఏ రూట్లో వెళ్ళాడు, ఎక్కడ ప్రచారం చేశాడు, ఈ సీట్లన్నీ పోయినాయి అని వార్తలు రాశారు, డిఫేమ్ చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అతను నాకు వద్దు రాజకీయాలు అనే పరిస్థితి తీసుకొచ్చారు. అట్లా మొదట జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళిపోయాడు, తర్వాత నాని గారు వెళ్ళిపోయాడు. నేను ఇంకొక 5-6 ఏళ్ళు సర్వైవ్ అయ్యాను. అయిన తర్వాత ఇక లోకేష్ అగ్రెసివ్నెస్ వల్ల ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మేము వాళ్ళ సొంత పార్టీ, ఆ పార్టీలో నేనేం చేయగలను? ఇక జూనియర్ ఎన్టీఆర్ని పంపించడం వెనుక దీర్ఘకాలికమైనటువంటి కుట్ర ఏమైనా ఉందా? నారా లోకేష్ కి ఏమైనా భవిష్యత్తు గురించి కాదండి. జనరల్గా ఆస్తికి ఎవరికైనా వారసత్వం ఉంటుంది కదా, అట్లాగే రాజకీయ పార్టీ కూడా నా తర్వాత మా కొడుకు నడపాలను ఏదో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి లొకేషన్ చేయాలని ఉంటుంది. ఉన్నది ఒకటే కొడుకు కాబట్టి ఆయన ఏం చేసినా భరించాల్సిందే, ఏం చేసినా సహించాల్సిందే. ఆయన నా స్థానంలో కూర్చోబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు శతవిధాలా ప్రయత్నించాల్సిందే. ఆయన శక్తియుక్తులు ఇంతకాలం ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు చేసినటువంటి పోరాటాలు, ఈ అనుభవాలు వీటన్ని రంగరించి ఏదో చేసుకోవాల్సిందే కదా కొడుక్కి.